హాయ్ అండి, నమస్తే. నా పేరు సుధా. వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ మామ్ ఐడియాస్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ క్రీమీ అండ్ చీజీ వైట్ సాస్ పాస్తా తయారు చేసుకుందామండి. పాస్తా అంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంగా తింటారు కదా. ఈరోజు మనం వెజీస్ యాడ్ చేసుకొని ఈ క్రీమీ అండ్ చీజీ వైట్ సాస్ పాస్తా తయారు చేసుకోబోతున్నాం. రెసిపీ స్టార్ట్ చేసే ముందు వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పదండి రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందు మనం పాస్తా బాయిల్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని గిన్నెతో వాటర్ పెట్టుకోండి. వాటర్ వేడెక్కిన తర్వాత ఇందులో నేను 1 కప్పు పాస్తా వేస్తున్నాను. పాస్తా ఉడకడానికి మనకి 6 to 7 minutes పడుతుంది. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్ దగ్గర. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసుకుంటే పాస్తా అతుక్కోకుండా విడివిడిగా వస్తుందన్నమాట. ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పాస్తాని ఉడకనివ్వండి. చూడండి, 6 to 7 minutesలోని పాస్తా మనకి ఇలా ఉడుకుతుంది. పాస్తా ఉడికిందా లేదా కంప్లీట్గా అని చెక్ చేయడానికి ఫోక్తో ఇలా గుచ్చి చూసారంటే ఫోక్ ఈజీగా దొరుకుతుందన్నమాట. అంటే పాస్తా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. దీన్ని వడగట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకోండి. ఉల్లిపాయల్ని సాఫ్ట్గా అయినంత వరకు, ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. చూడండి, ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు వెజిటేబుల్స్ యాడ్ చేద్దాం. ఇందులో నేను 1/2 కప్పు క్యారెట్ ముక్కలు వేశాను. రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ కలిపి యూస్ చేస్తున్నానండి. క్యాప్సికమ్ నేను 1/2 కప్పు వేశాను. 1/2 కప్పు స్వీట్ కార్న్ వేస్తున్నాను. నేను ఫ్రోజన్ స్వీట్ కార్న్ యూస్ చేశానండి. మీరు కావాలంటే ఫ్రెష్ స్వీట్ కార్న్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని మీడియం ఫ్లేమ్లో 2 minutes ఫ్రై చేద్దాం. మా పిల్లలకైతే పాస్తా అంటే చాలా ఇష్టం అండి. నేను వీక్లీ 2 చేస్తూనే ఉంటాను. చూడండి, వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం సాల్ట్ వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ దగ్గర సాల్ట్ వేశాను. 1/2 టీ స్పూన్ దగ్గర పెప్పర్ పౌడర్ వేశాను. ఒకసారి మళ్ళీ కలుపుకుంటూ ఫ్రై చేద్దామండి 1 minute. ఇలా వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత నేను మూత పెట్టి సిమ్లోని 2 minutes ఉంచుతున్నానండి. వెజిటేబుల్స్ మనకి సాఫ్ట్గా అవడానికి అనమాట. చూడండి, 2 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే వెజిటేబుల్స్ మనకి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఇలా ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో నేను 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేస్తున్నాను. మీరు కావాలంటే వేరే ప్యాన్ యూస్ చేయొచ్చు. బటర్ కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోండి. మైదాని కంటిన్యూస్గా కలుపుకుంటూ 2 minutes లో ఫ్లేమ్లో కుక్ చేద్దాం. మైదాలో పచ్చిదనం పోవాలన్నమాట. గ్యాస్ ఫ్లేమ్ని చూసి జాగ్రత్తగా లోనే పెట్టుకోండి, లేదంటే మైదా వెంటనే బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. తర్వాత మనకి సాస్ అంతా బ్రౌన్ కలర్లో ఉంటుందండి. పాస్తా టేస్ట్ కూడా కంప్లీట్గా మారిపోతుంది. చూడండి, మైదాని 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను 2 cups మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోని థిక్ పేస్ట్ లాగా, స్మూత్ పేస్ట్ లాగా రెడీ అయ్యేంత వరకు కుక్ చేయండి. 3 to 4 minutes పడుతుందండి స్మూత్ పేస్ట్ లాగా రెడీ అవ్వడానికి. అలా వదిలేయకుండా కంటిన్యూస్గా కలుపుకోండి, లేదంటే ఉండలు కట్టే ఛాన్స్ లేదా అడుగంటే ఛాన్స్ ఉంటుంది. చూడండి, 3 to 4 minutes తర్వాత ఈ విధంగా మనకి స్మూత్ అండ్ క్రీమీ సాస్ రెడీ అవుతుంది. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని లోలో పెట్టుకొని టీ స్పూను పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇందాక వెజిటేబుల్స్ని ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాము, ఇక్కడ సాస్కి సరిపడా వేసానన్నమాట. అలాగే టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, టీ స్పూన్ ఆరెగానో వేసాను. అలాగే నేను ఇక్కడ 2 చీజ్ క్యూబ్స్ని వేస్తున్నాను. మీరు కావాలంటే చీజ్ స్లైసులు కూడా వేసుకోవచ్చు, లేదా గ్రేటెడ్ చీజ్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు ఈ చీజ్ని మీడియం ఫ్లేమ్లో మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేద్దామండి. జస్ట్ 1 or 2 minutesలో చీజ్ మెల్ట్ అయిపోతుంది.
వెజిటేబుల్స్ని కట్ చేసి రెడీగా పెట్టుకున్నారంటే, పాస్తాని బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్నారంటే ఈ చీజీ వైట్ సాస్ పాస్తా జస్ట్ 5 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. చూడండి, చీజ్ అంతా మెల్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా క్రీమీగా చీజీ సాస్ మనకి రెడీ అయ్యిందో. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న పాస్తా వేసుకోండి. అలాగే కుక్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని పాస్తాని సాస్లో బాగా కోట్ అయ్యేలాగా కలపండి. ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఇంకొక నిమిషం కుక్ చేయండి. అంతేనండి, ఒక నిమిషం కుక్ చేసుకున్నారంటే చూడండి ఈ విధంగా చీజీ సాసీ వైట్ సాస్ పాస్తా మనకి రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ డిష్లోకి తీసుకుందాం. చూసారు కదండి, టేస్టీ క్రీమీ అండ్ చీజీ వైట్ సాస్ పాస్తాని మనం ఇంట్లోనే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. రెస్టారెంట్స్ కన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ లేదా వాళ్ళు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్లో కానీ చేసి పెట్టండి. వాళ్ళు మీకు లవ్ యూ మమ్మీ అని చెప్పకపోతే నాదండి బాధ్యత. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ.